गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈనాటి కార్యక్రమాలలో వినుము. పరమాత్మ అయిన బ్రహ్మం మనకు తక్కకాల దేవ సత్వరజస్తమో గుణాహంకార మహత్తత్వ ప్రధానంబులకు ప్రభుత్వంబు లేదు. కావున పరమాత్మ వ్యతిరిక్తంబు లేదు. దేహాదులయందు ఆత్మతత్వంబు విసర్జించి అన్య సౌహృదంబు మాని పూజ్యంబైన హరిపదంబు ప్రతి క్షణంబును హృదయంబున ఆలింగనము చేసి వైష్ణవంబైన పరమపదంబు సర్వోత్తమంబని సత్పురుషులు తెలియుదురు విధంబున విజ్ఞాన దృగ్వీర్య జ్వలనంబున నిర్దగ్ధ విషయవాసనుండై క్రమంబున నిరపేక్షత్వంబున. ఈ వచనం ద్వారా మనకు శుకబ్రహ్మ ఏం చెప్తున్నా అంటే, పరీక్షిత్ మహారాజుకు పరమాత్మ అయిన బ్రహ్మానికి తప్ప కాల ప్రభావానికి లోబడ్డ బ్రహ్మాది దేవతలకు సత్వరజస్ తమస్సులనే గుణాలకు అహంకారానికి మహత్తత్వానికి సమస్త సృష్టికి హేతుభూతమై ప్రధానమనబడే ప్రకృతికి ఆధిపత్యం లేదు. అందుచేత పరమాత్మకు భిన్నమైన పదార్థం అంటూ ఏదీ లేదు. సత్పురుషులు శరీరాదులపై ఆత్మభావన వదులుతారు, ఇతర విషయాల మీద వ్యామోహం విడుస్తారు. మహనీయాలైన మాధవుని చరణారవిందాలనే మనస్సులో అనుక్షణం నిలుపుకుంటారు. విష్ణు సంబంధం ఒక పరమపదమే అన్నిటికంటే ఉస్తవ స్థానమని గ్రహిస్తారు. ఈ రీతిగా శాస్త్ర జ్ఞాన బలము అనే మంటలో విషయవాసనను తగులబెట్టి వారు దేని మీద ఆపేక్ష లేకుండా ఉంటారు. అంటే ఇన్ని సుఖబ్రహ్మ పరీక్షితుగా ఏం చెప్తున్నాడు, సాధకుడు ఎట్లా ఉండాలి అనే దాని విషయం చెప్తున్నాడు. సాధకుడు ఈ దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, నేను ఆ పరబ్రహ్మము. నేనంటే ఎవరు? నేనంటే ఆ పరబ్రహ్మము నేను, గురు సాక్షాత్ పరబ్రహ్మ. కాబట్టి ఆత్మే నేను, ఆత్మభావనలో ఉంటాడు ఎప్పుడు సాధకుడు. ఇంద్రియాల మీద ఎప్పుడు ఆలోచన పెట్టుకోడు. కాబట్టి నిరంతరము విష్ణు సంబంధముకు ఆ పరమపదాన్నే ఆత్మలో చూస్తూ రమిస్తూ ఉంటాడు. కాబట్టి పరమాత్మ కాకుండా భిన్నమైన పదార్థం సృష్టిలో ఏమి లేదయా. సాధకుడు ఎప్పుడు నిరంతరము విషయాలను మనసులోకి తెచ్చుకోకుండా మనసు బుద్ధి మన పరిధిలో పెట్టుకొని ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని ఆ పరబ్రహ్మములో రమణ భగవానులాగా రమిస్తూ ఉంటాడని ఇక్కడ శుకబ్రహ్మ పరీక్షితు మహారాజుకు తెలియజేస్తూ ఉన్నాడు. అంగ్రి మూలమున మూలాధార చక్రంబు పీడించి ప్రాణంబు బిగియపట్టి నాభితలము చేర్చి నయముతో మెల్లన హృసరోజము మీది కెగయపట్టి అట మీద నురమందు హత్తించి క్రమ్మర తాలు మూలమునకు తరిమి నిలిపి మమతతో బ్రోయుగ మద్యంబు సేర్చి దృక్కర్ణనాశాస్య మార్గములు మూసి ఇచలేని యోగి ఎలమి ముహూర్తార్థమింద్రియానుషంగమింతలేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి బ్రహ్మమందు కలయు పౌరవేంద్ర మరియు దేహత్యాగ కాలమున ఇంద్రియంబలంతోడి సంగమం విడువని వాడు వాని తోడన గుణ సముదాయ రూపంబగు బ్రహ్మాండంబునందు కేచర సిద్ధ విహార యోగ్యంబును అనిమాదిక సకలైశ్వర్య సమేతంబును వైన పరమేష్టి పదంబు చేరు విద్య తపోయోగ సమాధి భజనంబు చేయుచు పవనాంతర్గత లింగ శరీరులైన యోగీశ్వరులకు బ్రహ్మాండ బహిరంతరాలంబులు గతి అని చెప్పుదు. రేరికిం కర్మంబులు అట్టిగతి పొంద శక్యంబుగాదు. యోగియకు వాడు బ్రహ్మలోకంబునకు ఆకాశ పదం మునం పోవుచు సుషుమ్నా నాడి వెంట అగ్నేను దేవతం చెరి జ్యోతిర్మయంబైన తేజంబున నిర్మలుండయ్యందు తగులు పడక తారా మండలంబు మీద సూర్యాది ధ్రువాంత పదంబుల క్రమక్రమంబున అతిక్రమించి హరి సంబంధంబైన శింశుమార చక్రంబు చేరి ఒంటరి ఎగుచు పరమానుభూతంబైన లింగ శరీరంబుతోడ బ్రహ్మ విధులకు
బ్రహ్మ విధులకు ఎలవైన మహర్లోకంబు దుచ్చి మహాకల్పకాలంబు క్రీడించు కల్పాంతంబైన అనంత ముఖానల జ్వాలా దందహ్యమానంబగు లోకత్రయంబు నిక్షించుచు తన్నిమిత్త సంజాత నలదాహంబు సహింపజాలక. అయ్యా పరీక్షిత్ మహారాజా, సుఖబ్రహ్మ చెప్తున్నాడు, యోగి పాదమూలంతో మూలాధార చక్రాన్ని అనగా గుదస్థానాన్ని అదివిపడతాడు. ఆపై ప్రాణవాయువును బిగబట్టి బొడ్డు వద్దన్న మణిపూరక చక్రానికి తీసుకుపోతాడు. అక్కడ నుండి హృదయములోని అనాహత చక్రానికి, అందుండి వక్షములోని విశుద్ధ చక్రానికి, అటుండి చక్రాగ్రం ఉండే తాళుమూలానికి, ఆ తాళుమూలం నుండి కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రానికి ప్రాణవాయువును తరలిస్తాడు. అందుమీదట కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇవి మోసుకొని ఏ కోరికలు లేనివాడై అర్ధముహూర్త కాలం ఇంద్రియాలతో ఏమాత్రం సంబంధము లేకుండా ప్రాణాలను నిగ్రహిస్తాడు. పిమ్మట బ్రహ్మరంధ్రం ఛేదించుకొని పరబ్రహ్మములో లీనమవుతాడు. దీని అర్థం ఏమిటి? సాధకుడు ఏ మంత్రాన్ని పట్టుకోవాలని చెప్పాడు? ఓంకారాన్ని పట్టుకోమని చెప్పాడు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోమని చెప్పినాడు సుఖబ్రహ్మ. ఇప్పుడేం చెప్తున్నాడు? సాధకుడు ఒక మంచి ప్రదేశంలో కూర్చొని మన భగవద్గీత ఆత్మసంయమ యోగం అంతా ఇక్కడ పెట్టేశాడు పోతన గారు. ఏం చేయాలి అక్కడ? మనము ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతూ ఉంటాయి. ధ్యానాస్థితిలో వివేకానంద స్వామి ధ్యానం చేస్తే ఎట్లా కూర్చుంటాడో, ఒక ఆసనములో నీకు నచ్చిన ఆసనములో కూర్చొని కళ్ళు మూసుకొని భ్రూమధ్యన దృష్టి నిలిపి శివలింగాన్ని చూస్తూ ఓం నమ శివాయ, రాముని చూస్తూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, కృష్ణుని చూస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ, అమ్మవారిని చూస్తూ ఓం శ్రీమాత్రే నమః. ఇట్లా చక్కగా ఒక ఆసనంలో కూర్చొని మనము ధ్యానం చేసేటప్పుడు ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని కళ్ళు మూసుకోవాలి. ముక్కు, నోరు, చెవులు ఈ 4 అదుపులో పెట్టుకుంటే కోరికలు ప్రమాదకరమైన ఇంద్రియం కళ్ళు, నోరు, ముక్కు, చెవి. శబ్దాలు చెవి ద్వారా వస్తాయి, ముక్కు ద్వారా వాసన, నోటి ద్వారా మాటలు. కాబట్టి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఈ 4 అదుపులో పెట్టుకోవాలి. పెట్టుకొని కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అని అంటుంటే ఆ మంత్రము మూలాధారం నుండి పైకి, అంటే పద్మాసనం వేసుకొని కూర్చున్నప్పుడు మూలాధారం అంటే బొడ్డు కింద నుంచి ఆ నుంచి వెన్నెముక ద్వారా పైకి వెళ్తూ ఉంటుంది. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. చూడండి, ఆత్మతత్వాన్ని, ఆత్మలో భగవంతుణ్ణి ఎట్లా జపము, ధ్యానము, అనుష్ఠానం. జపమన్నా, ధ్యానమన్నా, అనుష్ఠానమన్నా ఒకటే. ధియోయోన ప్రచోదయాత్ భర్గో దేవస్య ధీమహి. ధీమహి అంటే ఆ యొక్క పరమతత్వాన్ని, ఆ ఈశ్వరుణ్ణి, ఆ రాముణ్ణి, ఆ కృష్ణుణ్ణి, ఆ చైతన్యాన్ని, ఆ చైతన్య శక్తిని, ఆ సత్పదార్థాన్ని నేను ధ్యానిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను, జపం చేస్తున్నాను, అనుష్ఠానం చేస్తున్నాను, కీర్తన చేస్తున్నాను, చూస్తున్నాను, గ్రహిస్తున్నాను, అనుభవిస్తున్నాను. ఎన్ని అర్థాలు చూడండి. కాబట్టి కనుబొమలు, కళ్ళు మూసుకొని మణిపూరక చక్రం, బొడ్డు వద్ద ఉన్న మణిపూరక చక్రానికి తీసుకోవాలి. ప్రాణవ మూలాధారం నుండి మణిపూరకము ద్వారా విశుద్ధ చక్రము నుండి ఆజ్ఞాచక్రానికంటే కనుబొమ్మల మధ్యకు తీసుకొని పోయి అక్కడ ఆ కనుబొమ్మల మధ్య పరమాత్మ ఎప్పుడు ఓంకార రూపంలో ఉంటాడు. కాబట్టి అక్కడ రూపాన్ని నువ్వే హృదయంలో 3వ కన్ను, 2 కన్నులు మూసుకుంటే 3వ కన్ను చూస్తూ ఉంటుంది ఈశ్వరుని. ఓం నమ శివాయ ఇటు ఒక మంత్రాన్ని తీసుకొని నిరంతరము నీ హృదయములో ఈశ్వరుని చూచుకోమని చెప్తున్నాడు సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు. శరీరం విసర్జించేటప్పుడు ఇంద్రియాలతో సంబంధం వదలనివాడు, వాటితో సహా గుణమయమైన బ్రహ్మాండములో కేచరులు, సిద్ధులు విహరించడానికి అనువైనది, అనిమాదులైన ఐశ్వర్యాలన్నింటితో కూడినది ఆయన బ్రహ్మలోకం చేరుతాడు. విద్య, తపస్సు, యోగం, సమాధి ఇవి అనుష్ఠిస్తూ లింగ శరీరాన్ని వాయులీనం చేసిన యోగీశ్వరులు బ్రహ్మాండం లోపల వెలుపల సంచరిస్తూ ఉంటారని పెద్దల మాట. కర్మలతో ఎవ్వరు అలాంటి స్థానం పొందలేరు. బ్రహ్మలోకాభిముఖుడైన యోగి సుషుమ్నా నడి ద్వారం నుండి బయలుదేరి ఆకాశ మార్గములో పయనిస్తూ అగ్నిదేవతను చేరుకుంటాడు. అక్కడ జ్యోతిర్మయమైన ప్రకాశంతో పుణ్యపాపాలు నశింపజేసుకొని నిర్మలుడై భాషిస్తాడు. అతడు దేనితోనూ తగులుకోడు. నక్షత్రపథం గడిచిపోతాడు. ఆపై సూర్యమండలం మొదలు ధ్రువమండలం వరకు మండలాలన్నీ వరుసగా దాటుకుంటాడు. తుదకు విష్ణు సంబంధమైన శింసుమార చక్రం చేరుతాడు.
శింసుమారి చక్రంలో విష్ణు ఉంటాడు. అక్కడ ఒంటరిగా పరమాణు స్వరూపమైన లింగ శరీరంతో బ్రహ్మవేత్తలు నివసించే మహర్లోకం ప్రవేశిస్తాడు. మహాకల్పకాలం వరకు అంతే క్రీడిస్తాడు. కల్పాంతములో అనంతుని వదనము నుండి వెలువడే కరాలాగ్ని జ్వాలలో దగ్ధమైపోతున్న త్రిలోకాలను చూస్తాడు. త్రిలోకాలు 3 లోకాలను చూస్తాడు. అందువల్ల జరించే అగ్నిదాహం సహించలేక అక్కడి నుండి బ్రహ్మలోకం చేరుకుంటాడు. అక్కడే నివసిస్తాడు. సుషుమ్నా నాడి ఇక్కడ సాధనలో ముఖ్యమైన విషయాలని చెప్పడం జరిగింది. సుషుమ్నా నాడి ద్వారా అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు మూలాధారం నుండి కుండలిని యోగశక్తి సుషుమ్నా మార్గంలో పోతుంది. ఎడమ పక్క ఇడ, కుడి పక్క పింగ. ఇడ అంటే ఎడమ, పింగళ అంటే కుడి. ఈ 2 మధ్యలో ఉండే సుషుమ్న. ఆ సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. జ్యోతిర్మయమైనటువంటి ప్రకాశములో బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. ఆ శింసుమారి చక్రంలో విష్ణుమూర్తి ఉంటాడు. అక్కడే శివుడు, అక్కడే రాముడు, అక్కడే అమ్మవారు అందరూ ఆ శింసుమారి చక్రములో ఉండి మహర్లోకంలోకి ప్రవేశిస్తారంట. కాబట్టి 3 లోకాలు మన భూమధ్యలోనే ఉన్నాయి. కాబట్టి బ్రహ్మాన్నే, విష్ణువున్నే, శివాన్నే ఒకటే. కాబట్టి ఒక నామాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని తీసుకొని కళ్ళు మూసుకొని చక్కగా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము నీ పనుల్లో చేసుకుంటూ జపం చేస్తూ ఉంటే ఆనందాన్ని, హృదయంలో ఆనందాన్ని అనుభవించవచ్చు. గుళ్ళకు పోతే ఆనందం లేదు, యాత్రలకు పోతే ఆనందం లేదు. ఒక చోట కళ్ళు మూసుకొని ఇంద్రియాలు అదుపులో పెట్టుకొని మనసు బుద్ధిని నీ పరిధిలో పెట్టుకొని చక్కగా ఓంకారాన్ని భూమధ్యాన దృష్టి పెట్టి భగవంతుణ్ణి మనము స్మరణ చేయాలి ఒక భగవన్ నామముతో. ఇల మీద మనువులీరే డురుజను వేల దివసమయ్యచ్చోట తిరుగుచుండు మహనీయ సిద్ధ విమాన సంగము ఎందు దినకరా ప్రభములైతే జరిల్లు శోకజరా మృత్యు శోషణ భయ దుఃఖ నివహంబులెందు జనింపకుండు విష్ణుపద ధ్యాన విజ్ఞాన రహితుల శోకంబులెందుండి చూడవచ్చు పరమసిద్ధ యోగి భాషణామృతమెందు శ్రవణ పర్వమగుచు జరుగుచుండు అట్టి బ్రహ్మలోకమందు వసించును రాజవర్య మరల రాడువాడు రాజవర్య మరల రాడువాడు. భూలోకంలో 14 మనువులు పుట్టే గిట్టే కాలమంతా కలిస్తే బ్రహ్మలోకంలో ఒక్క దినం అవుతుందంట. అక్కడ మహనీయులైన సిద్ధుల విమానాలు సూర్యతేజంతో విరాజిల్లుతుంటాయి. శోకం, వార్ధక్యం, మృత్యువు, కృషత్వం, భయం, దుఃఖం ఇలాంటి బాధలుండవు. ధ్యానంలో బ్రహ్మానందాన్ని అనుభవిస్తే ఎన్ని ఉంటాయండి? దుఃఖాలన్నీ ఏముండవు, ఒకే స్థితి ఉంటుంది. భయం ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, మృత్యు ఉండదు. హరిచరణాలను ధ్యానించాలనే తెలివిలేక మూడులైన వారి శోక స్థితిని బ్రహ్మలోకం నుండి గమనించవచ్చు. శ్రేష్ఠులైన సిద్ధులు, యోగులు అమృతప్రాయంగా సంభాషించుకోవడానికి చెవుల పండువుగా అక్కడ వినవచ్చు. రాజేంద్ర, అలాంటి బ్రహ్మలోకములో అతడు నివసిస్తాడు. మళ్ళీ ఆ లోకం నుండి తిరిగి రానేరాడు. కాబట్టి చక్కటి ఆసనములో భగవద్గీత ఆత్మసంయమ యోగం అంతా ఇక్కడ పెట్టాడు. విభూతి యోగములో ఓంకారాన్ని పట్టుకోమని కృష్ణ భగవానుడు అర్జునుడు చెప్తాడు. ఆత్మసంయమ యోగం ద్వారా ఎట్లా ధ్యానం చేయాలి, మోక్ష సన్యాస యోగం ద్వారా హృదయంలో ఈశ్వరుని ఎట్లా ధ్యానించాలి అనేదాన్ని ఇక్కడ ఒక ఆసనాన్ని వేసుకొని మూలాధారం నుండి కుండలి యోగశక్తిని సుషుమ్నా నాడి ద్వారా ఇడా పింగళ మధ్య సుషుమ్నా నాడి ద్వారా ఓంకార భూమధ్యాన భగవంతుణ్ణి నువ్వు ధ్యానిస్తూ ఉంటే అదే అక్కడ ఎటువంటి దుఃఖాలు లేకుండా ఆ యొక్క చైతన్యములో, ఆ సూర్య తేజములో నువ్వు ఆనందంగా ఉంటావయ్యా. అక్కడ ఎటువంటి బాధలు ఉండవు. అక్కడ పరమాత్మను దర్శించవచ్చు, అక్కడ శివుని దర్శించవచ్చు, రాముని దర్శించవచ్చు, కృష్ణుని దర్శించవచ్చు, అమ్మవారిని దర్శించవచ్చు. ఎవరు సిద్ధులు, యోగులు మాట్లాడే మాటలన్నీ కూడా భక్తి సంబంధమైనవన్నీ కూడా నువ్వు ఆ లోకంలో వినొచ్చు. అంటే ధ్యానములో నువ్వు ధ్యానిస్తూ ఉంటే నీకు ఇవన్నీ కలుగుతాయని శుకబ్రహ్మ పరీక్షితు మహారాజుకు చెప్తున్నాడు. కాబట్టి బ్రహ్మలోకంలో అతడు ఆనందంగా నివసిస్తాడు. అంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ. కాబట్టి నీ పరబ్రహ్మలో నువ్వే చూసుకో. 3వ కన్ను తెరుచుకో. అంటే 2 కళ్ళు మూసుకుంటే లోపల 3వ కన్ను ద్వారా మనం మూలాధారం నుండి సహస్రహారం వైపుకు. ఈ చెప్పడం ఈజీ. జపమాల పట్టుకొని ముందు మాల పట్టుకుంటే చేత కావాలి. జపమాల మెడలో వేసుకో. ఆ మాల మధ్యలో భగవంతుని చూస్తూ మాల ద్వారా కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అని భూమధ్యన ఈశ్వరుడు చూస్తూ కళ్ళు మూసుకొని ఈశ్వరుడు చూస్తూ ఒక పూస తిప్పు. ఓం నమ శివాయ.
జపమాల చూడకూడదు. జపమాలను చూడకుండా నీ గుద్దు నువ్వు తిప్పుతా ఉండాలి. నీ దృష్టి ఎక్కడ ఉండాలి? కనుబొమల మధ్య దృష్టి పెట్టుకొని అక్కడ ఓంకారాన్ని చూస్తూ శివుని చూస్తూ ఓం నమ శివాయ అంటనే చేత్తో పూస తిప్పు. రెండోది ఓం నమ శివాయ ఇట్లా మౌనంగా నీ మనసుతో చెయ్యి. పెద్ద పూస ఎప్పుడు వస్తుందని ఆలోచన చేసుకోకు. నీకు పెద్ద పూసతో పనులు ఎవరు తిప్పుకుంటా ఉండద్దే ఎంచుకోకుండా చెయ్యి ఎంచుతా ఉంటుంది. నీకు సంబంధం లేదు. నీ దృష్టి అంతా భూమధ్యాన్ని ఉండాలి. కాబట్టి నువ్వు సాధన చేయాలంటే ఓంకారంతో ఉంటే భగవన్నామాన్ని పట్టుకొని ఒక ఆసనంలో కూర్చొని ఈ విధంగా చేస్తూ చేస్తూ చేస్తుంటే కుండలిని యోగశక్తి మూలాధారం నుండి సహస్రారం వైపుకు పయనిస్తుంది. చూడండి, భాగవతం లాంటి సాధన గ్రంథం, భాగవతం లాంటి ఆత్మ గ్రంథం, భాగవతం లాంటి అద్భుతమైన గ్రంథం ఈ సృష్టిలో ఎక్కడా లేదనే దానికి ఇక్కడ ఈ ఘట్టాన్ని బట్టి చెప్పచ్చు. ఎక్కడ ఏ గురువు అవసరం లేదు. చూడండి, గురువు అవసరమే లేదు. అక్కడ గురువుతో ఏం పని అండి? గురువు లేదని ఆ గురువు అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు జనాలు. గురువుతో పనే లేదు. నీ ఆత్మే నీ గురువు. గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమే ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిపదం. అంతటా ఒకే బ్రహ్మాన్ని నీలో బయట అందరిలో చూస్తూ చక్కగా అనుష్ఠానం చేసుకుంటే భగవంతుడు నీకు దారి చూపుతాడు ఎట్లా ధ్యానం చేయాల్సింది. కాబట్టి ఈ విధముగా సూతుడు శౌనకాది మహామునులకు భాగవతం చెప్తుంటే ఆ ఘట్టంలో పరీక్షితు మహారాజుకు శుకబ్రహ్మ సాధన గురించి బోధన చేస్తున్నాడు, బోధిస్తున్నాడు సాధన ఎట్లా సాధన చేయాలని. మరి ఇప్పుడు వచనం, పెద్ద వచనం చూడండి. మరియు ఒక్క విశేషంబు గలదు పుణ్యాతి రేకమ్మున బ్రహ్మలోక గతులైన వారు కల్పాంతరంబునం పుణ్య తారతమ్యంబుల అధికార విశేషంబు వందువారలుగుదురు. బ్రహ్మాది దేవతా భజనంబునం జనవారు బ్రహ్మ జీవిత కాలం వెల్ల బ్రహ్మలోకమ్మున వసించి ముక్తులగుదురు. నారాయణ చరణ కమల భక్తి పరాయణత్వంబునం జనినవారు నిజేచ్ఛావశంబన నిరర్గల గమనులై బ్రహ్మాండం ఛేదించి మహోన్నత వైష్ణవ పదారూఢులై తేజరిల్లుదు. ఈశ్వరాధిష్టమైన ప్రకృతి అంశంబున మహత్తత్వాంశంబున అహంకారంబగు అహంకారంశంబున శబ్ద తన్మాత్రంబగు శబ్ద తన్మాత్రంశంబున గగనాంశంబున స్పర్శ తన్మాత్రంబగు స్పర్శ తన్మాత్రంబున సమీరణంబగు సమీరణాంశంబున రూప తన్మాత్రంబగు రూప తన్మాత్రం శంభు వలన తేజంబగు తేజం శంభున రసనాత్మత్రంబగు రస తన్మాత్రంబగు రస తన్మాత్రం శంభు వలన బలం జలంబగు జలాంశంబున గంధ తన్మాత్రంబగు గంధ తన్మాత్రం శంభున పృథివీయగు వాని మేళనంబునం చతుర్దశ భువనాత్మకమైన విరాట్ రూపంబగు ఆ రూపంబునకు కోటి యోజన విశాలంబైన ఎండకటాహంబు ప్రథమావరణంబైన పృథ్వీయగు భువనాత్మకంబైన విరాట్ రూపంబగు ఆ రూపంబునకు కోటి యోజన విశాలంబైన ఎండకటాహంబు ప్రథమావరణంబైన పృథ్వీయకు దీని 50,000,000,000 విశాలంబరి కొందరు పలుకుదురు. అయ్యావరణంబు మీద సలిల తేజస్ సమీర గగనాహంకార మహత్తత్వంబులనేడి ఆవరణంబులు క్రమమున ఒండింటికి దశగుణోత్తరాధికంబులయ్యుండు. అట్టి ఏడింటి మీద ప్రకృతి ఆవరణంబు మహావ్యాపకంబగు బ్రహ్మాండంబు భేదించి వైష్ణవ పదారోహణంబు చేయువాడు నిర్భయుండై మెల్లన్ లింగ దేహంబున పృథివ్యాత్మకత్వంబు వంది అట్టి పృథివ్యాత్మకత్వమున గ్రానమ్మున గంధమ్మున జలాత్మకత్వమున రసనేంద్రియంబున రసమ్మును తేజో రూపకత్వమున దర్శనంబున రూపంబున సమీరణాత్మకత్వమున దేహంబున స్పర్శనంబున గగనాత్మకత్వమున శ్రవణంబున శబ్దంబును అతిక్రమించి భూత సూక్ష్మేంద్రియ లయస్థానం పైన అహంకారావరణంబున సంప్రాప్తుండయందు మనోమయంబును దేవమయంబునువైన సాత్విక అహంకార గమనంబున మహతత్వంబు సొచ్చి గుణత్రయంబున లయించి ప్రధానంబునంది ప్రధానాత్మకత్వమున దేహంబును ఉపాధి పరంపరావసానంబునం ప్రకృతింబాసి ఆనందమయుండై ఆనందంబునం పరమాత్మ రూపంపైన వాసుదేవ బ్రహ్మమునందు కలయునని చెప్పి వెండియు ఇట్లనియే. ఇక్కడ వాసుదేవ, ఆ ఓంకారమే వాసుదేవ. ఇక్కడ భగవంతుని పేరు మొట్టమొదట శుకబ్రహ్మ పరీక్షిత్తుకు భాగవతంలో 2వ స్కందంలో చెప్తున్నాడు. వాసుదేవ పరబ్రహ్మమని శుకబ్రహ్మ పరీక్షిత్ ఏమని చెప్తున్నాడు. ఇంకా ఒక విశేషం ఉంది. గొప్ప పుణ్యం వల్ల బ్రహ్మలోకం చేరిన వారు మరొక కల్పంలో తమ తమ పుణ్యాల హెచ్చుతగ్గులను బట్టి ఆయా అధికారాలను పొందుతారు. బ్రహ్మ మొదలైన
దేవతలను సేవించి శరీర త్యాగం చేసిన వారు ఆ బ్రహ్మ జీవించినంత కాలం బ్రహ్మలోకంలో నివసించి కడపట ముక్తి పొందుతారు. శ్రీహరి పాదపద్మాలపై అత్యంత భక్తి కలిగి దేహం వీడిన వారు స్వేచ్ఛతో నిరాటంకంగా పయనం సాగించి బ్రహ్మాండాన్ని ఛేదించుకుని అత్యున్నతమైన వైష్ణవ స్థానం అధిష్ఠించి ప్రకాశిస్తారు. ఈశ్వరుడు అధిష్ఠించిన ప్రకృతి అంశంతో మహత్తత్వం పుడుతుంది. మహత్తత్వం అంశంతో అహంకారం పుడుతుంది. అహంకారంతో శబ్ద తన్మాత్ర అంశంతో ఆకాశం, ఆకాశంతో స్పర్శ తన్మాత్రతో వాయువుతో రూపతన్మాత్ర నుండి తేజస్సు నుండి రసతన్మాత్ర నుండి జలము నుండి గంధము నుండి పృథ్వీ అంటే భూమి. దీని నుంచి 14 భువనాల స్వరూపమైన విరాట్ రూపం ఉద్భవిస్తుంది. ఆ రూపానికి 1,000,000 యోజనాల విస్తీర్ణమైన అండకటాహమే మొదటి ఆవరణమైన భూమి అవుతుంది. కొందరు దీనిని 70 కోట్ల యోజనాలని, ఈ ఆవరణం మీద జలం, తేజస్సు, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తత్వం అనే 6 ఆవరణాలు ఉన్నాయి. అవి క్రమంగా ఒకదానికోటి పదేసినట్లు పెద్దవిగా ఉన్నాయి. ఆ 7 ఆవరణాల మీద 8వదైన ప్రకృతి ఆవరణం గొప్పగా వ్యాపించి ఉంది. ఈ బ్రహ్మాండాన్ని భేదించుకుని విష్ణుపదం అధిష్ఠించిన వాడు మరణాది బహిర్గతుడవుతాడు. అతడు మెల్లగా లింగ శరీరంతో పృథ్వీతత్వం పొందుతాడు. ఆ పృథ్వీతత్వములో ఘ్రాణేంద్రియంతో గంధాన్ని గ్రహిస్తాడు. జలస్వరూపుడై రసనేంద్రియంతో రసాన్ని గ్రహిస్తాడు. తేజరూపుడై నేత్రేంద్రియంతో రూపాన్ని గ్రహిస్తాడు. వాయుస్వరూపుడై త్వగ్గింద్రియంతో స్పర్శాన్ని గ్రహిస్తాడు. గగనస్వరూపుడై స్తోత్రేంద్రియంతో శబ్దాన్ని గ్రహిస్తాడు. అన్నింటినీ అతిక్రమించి ఆ యోగి ఆకాశాది పంచభూతాలకు సూక్ష్మేంద్రియాలకు లయస్థానమైన అహంకారావరణం చేరుకుంటాడు. అక్కడ మనోమయము దేవమయమైన సాత్వికాంకారంతో మహత్తత్వంలో ప్రవేశిస్తాడు. ఆ పైన సత్వ రజస్తమో గుణాలు లయించిన ప్రకృతిని పొందుతాడు. ఆ ప్రకృతి ఆత్మకత్వంతో దేహాన్ని ఉపాధి పరంపరలన్నీ ముగిసిన పిమ్మట ప్రకృతిని పరిత్యజించి ఆనందమయుడవుతాడు. ఆ ఆనందముతో పరమాత్మ స్వరూపమైన వాసుదేవ పరబ్రహ్మములో లీనమవుతాడు. ఈ విధముగా చెప్పి శుకుడు పరీక్షిత్తుతో ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? మొట్టమొదట ఓంకారాన్ని పట్టుకోమన్నాడు స్వామి పరీక్షితుతో. శుకబ్రహ్మ ఏం చెప్తున్నాడు? ఓంకారాన్ని పట్టుకో, భూమధ్యాన చూడు, ఇంద్రియాలను అదుపులో పెట్టుకో, మనసు బుద్ధి నీ పరిధిలో పెట్టుకో, నోటితో జాగ్రత్తగా ఉండు, ముక్కు, నోరు, చెవులు, కళ్ళు, ఈ 4 ఇంద్రియాలతో జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. చెప్పి ధ్యానంలో కూర్చున్నప్పుడు మూలాధారం నుండి కుండలిని యోగశక్తి సహస్రారం వైపు వెళుతూ ఉంటే బ్రహ్మ, అందుకే లలితా సహస్రనామంలో మూలాధారాంబుజారూఢ బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపూరాంతరుత విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞా చక్రాంతరాలస్థ రుద్ర గ్రంథి విభేదిని. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడున్నారు? నీ దేహంలోనే ఉన్నారు. బొడ్డు కాడ మూలాధారంలో బ్రహ్మ ఉన్నాడు, గుండెల దగ్గర విష్ణు ఉన్నాడు, కనుబొమ్మల మధ్య శివుడు ఉన్నాడు. అంటే నీ దేహమే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం. నీ దేహమే దేవాలయం. నీ దేహంలోనే శివలింగం ఉంది, నీ దేహంలోనే శ్రీచక్రం ఉంది. నీ దేహంలోనే అమ్మవారిని చూడు, నీ దేహంలో శివుణ్ణి చూడు, నీ దేహంలో రాముణ్ణి చూడు, నీ దేహంలో కృష్ణుని చూడు, నీ దేహంలో ఆంజనేయుని చూడు. అన్నీ నీ దేహంలోనే. దేవుడు యాన్నో లేడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అంతర్తిష్ఠతి. హృదయములో చూడు. కాబట్టి నీలో ఆ దివ్య చైతన్యములో నువ్వు రమిస్తూ ఉండు. కాబట్టి ముందు నువ్వు ధ్యానం చేసేటప్పుడు మూలాధారాంబుజుడు బ్రహ్మ, ఆ తర్వాత విష్ణువు, బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం. అట్లా ధ్యానించేటప్పుడు నీకు లోపలనే ఆకాశం ఉంది, వాయువు ఉంది. లోపలనే ఆకాశం ఉంది అంటే ఆకాశంలో చిదంబరంలో ఆకాశలింగం, నీలోనే వాయువు ఉంది, కాళహస్తిలో వాయులింగం, నీలోనే అగ్ని ఉంది, అరుణాచలంలో అగ్నిలింగం, నీలోనే సూర్యుడు కోనార్కులో సూర్యలింగం, నీలోనే చంద్రుడు సీతాకుండంలో చంద్రలింగం, నీలోనే ఆత్మ ఉంది, నేపాల్లో యజమానిలింగం, యజమాని ఆత్మ, కంచిలో పృథ్వీలింగం, నీ దేహమే మట్టి, నీలోనే అగ్ని అరుణాచలంలో అగ్నిలింగం, నీలో నీరు జంబుకేశ్వరంలో జలలింగం, అష్టమూర్తి రూపంలో నీలోనే ఈశ్వరుడు ఉన్నాడు. నీలో నీ ఆత్మలోనే ఇవన్నీ ఉన్నాయి. అరుణాచలంలో అగ్నిలింగం నీలో ఉంది, అరుణాచలంలో అగ్నిలింగం, కోనార్కులో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, నేపాల్లో యజమానలింగం, చిదంబరంలో ఆకాశలింగం, కాళహస్తిలో వాయులింగం, కంచిలో పృథ్వీలింగం,
చిదంబరంలో ఆకాశలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, నేపాల్లో యజమానలింగం, కోనార్కులో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం. కాబట్టి 8 జంబుకేశ్వరంలో జలలింగం. ఇట్లా 8 రూపములు ఈశ్వరుడు నీలోనే ఉన్నాడు. అంతా నీలోనే ఉన్నాడు. ఎన్ని చెప్పాడో చూడండి. నీలోనే ఈశ్వరుడు, నీలోనే బ్రహ్మ, నీలోనే విష్ణువు, నీలోనే జలము, నీలోనే వాయువు, నీలోనే గంధము, నీలోనే భూమి, నీలోనే శబ్దము, నీలోనే ఆకాశము, రూపతన్మాత్ర, రసతన్మాత్ర, గంధ తన్మాత్ర, ఇవన్నీ భూమి ఎంత నీలో 10 కోట్ల యోజనాల విశాలం నీలోనే ఉందంట. కాబట్టి ముందు బ్రహ్మను దర్శించి మళ్ళీ విష్ణువు అధిష్ఠించిన వాడు విష్ణువు దర్శిస్తాం. కాబట్టి ఎవరైతే విష్ణువుని సందర్శిస్తారో వానికి మరణం ఉండదంట. మరణం అంటే భయం ఉండదంట అసలు. కాబట్టి ఘ్రాణేంద్రియంతో గంధాన్ని, జలాన్ని, శబ్దాన్ని, ఆకాశాన్ని, సూక్ష్మేంద్రియాలు, అహంకారావరణ కూడా నీలోనుంది. చివరికల్లా మహత్తత్వంలోకి వెళ్ళిపోతాడు. ధ్యానంలో ఎన్ని చూడొచ్చో చూడండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు తత్వమే శివలింగం. శివలింగంలో కింద బ్రహ్మ అంటే మధ్యలో విష్ణువు, పైన శివుడు ఉంటాడు. శివలింగం, అదే లింగం నీ హృదయంలో ఉంది. నీ వెన్నెముగే శివలింగం. లింగంలాగా ఉంటుంది చూడండి. బొడ్డు దగ్గర నుంచి తలకాయ వరకు శివలింగమే. పద్మాసనంలో వేసుకొని కూర్చోండి, నీలో శివలింగాన్ని చూడు. 3వ కన్ను ద్వారా శివలింగాన్ని చూడు, శ్రీచక్రాన్ని చూడు. కాబట్టి ఈ విధముగా చివరికల్లా ఆయన ఏం చెప్తున్నాడు? కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని మనసు బుద్ధిని పరిధిలో పెట్టుకొని శివలింగాన్ని చూస్తూ, విష్ణువుని చూస్తూ, రాముని చూస్తూ, కృష్ణుని చూస్తూ, అమ్మవారిని చూస్తూ నీలో ఏం చూసుకోవాలా? ఆనందమయుడవుతావు. అవన్నీ చూస్తుంటే నీకు ఆనందం వచ్చేస్తుంది. సంసార భయం ఉండదు, జరా గురించి భయం ఉండదు, ముసలితనం గురించి భయం ఉండదు. నా సంసారమేమో, నా పిల్లలేమో, నా కొడుకు కూతురులేమో, ఆస్తులేమో, రూములేమో, ఎన్ని ఉండవు నీలో. ఆ ఆనందముతో పరమాత్మ స్వరూపమైనటువంటి వాసుదేవ పరబ్రహ్మములో లీనమవుతాం. వాసుదేవ పదం ఇక్కడ పెట్టాడు, 32వ వచనంలో పెట్టాడు. వాసుదేవ పరబ్రహ్మములో మన జీవుడు లీనమవుతాడు. అంటే ఈ విధముగా శుకుడు పరీక్షిత్తో చెప్తున్నాడు. వాసుదేవ అంటే మన ఆత్మ పరమాత్మలో చేరుతుందంటే నీలో ఉండే ఆత్మ పరమాత్మ, ఆ పరమాత్మే వాసుదేవుడు. అందుకే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ ముందు ఓంకారం చెప్పినాడు. ఆ ఓంకారంలో ఎవరిని చూడాలా? వాసుదేవుని. అప్పుడు ఓం నమో భగవతే వాసుదేవ. ఈ వాసుదేవ మంత్రం 12 అక్షరాలు. ఓం నమో భగవతే వాసుదేవలో 12 అక్షరాలు ఉన్నాయి. కాబట్టి భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. భాగవతంలో 12 స్కందాలు. ఈ వాసుదేవ మంత్రంలో 12 అక్షరాలు. ద్వాదశాక్షరి అంటారు దీన్ని, ద్వాదశాక్షరి. కాబట్టి చక్కగా భాగవతం చదివేవాళ్ళు, వినేవాళ్ళు రోజు ఓం నమో భగవతే వాసుదేవ మంత్రాన్ని మనం చక్కగా జపము, అనుష్ఠానము చేయొచ్చని చెప్తూ ఉన్నాడు ఆయన. ఇంకా ఏం చెప్తున్నాడు? పరమ భాగవతులు పాటించు పదమిది, ఈ పదమిన యోగి ఏగనేని. మగుడి రాడు వాడు మరి సంశయము లేదు, మగుడి రాడు వాడు మరి సంశయము లేదు, కల్పశతములైన కౌరవేంద్ర. గురునాథ, ఇది భాగవతోత్వములు అనుసరించే మార్గం. ఈ మార్గాన పయనించిన యోగి 100ల కొలది కల్పాలు గడిచినా మళ్ళీ తిరిగి రాడు. ఇందుకు సందేహం లేదు. కల్పాలు ఎన్ని జన్మలెత్తినా నువ్వు మళ్ళీ తిరిగి రావు. ఎప్పుడు నీ ఆత్మ పరమాత్మకి చేరుకున్నావు అనుకోండి, నువ్వు మళ్ళా మృత్యు రూపమైనటువంటి పుట్టడము సావడము ఈ నరకయాతనలోకి నువ్వు రావయా. నువ్వు ఎప్పుడు ఈశ్వరునిలోని లయమై ఉంటావని శుకబ్రహ్మ పరీక్షిత్తు చెప్తున్నట్లు సూదుడు శౌనకాది మహామునులకు చెప్తున్నాడు నైమిషారణ్యంలో. వినుముని వడిగిన సద్యోముక్తియు క్రమముక్తియు వనియడు నీ 2 మార్గంబులు. వేద గీతలంద వివరింపబడి వీనింతల్లి భగవంతుండైన వాసుదేవుండు బ్రహ్మచేత ఆరాధితుండై చెప్పే. సంసార ప్రవిష్టుండైన వానికి తపోయోగాదులైన మోక్ష మార్గంబులు పిక్కులు గల, అందు భక్తి మార్గంబు కంటే సులభంబు లేదు. సద్యోముక్తి, క్రమముక్తి అనే 2 మార్గాలు నీవు అడిగావు. ఇవి 2 వేద గీతలలో వివరింపబడ్డాయి. పూర్వం బ్రహ్మ తన్ను ఆరాధింపగా భగవంతుడైన విష్ణువు ఆయనకు వీటిని బోధించాడు. సంసారములో ప్రవేశించిన వానికి తపస్సు, యోగం మొదలైన మోక్ష మార్గాలు ఎన్నో ఉన్నాయి. అన్నిటికంటే సులభమైనది భక్తి మార్గం. చూడు ఎంత నీరుగా చెప్తాడు. ముక్తుల్లో 2 ఉన్నాయి, సద్యోముక్తి, క్రమముక్తి. కాబట్టి ఇవి వేదంలో చెప్పడం జరిగింది. కాబట్టి విష్ణువు మొట్టమొదట బ్రహ్మకి బోధించాడు. బ్రహ్మ విష్ణువుని ప్రార్థించాడు. బ్రహ్మ విష్ణువును ప్రార్థిస్తే ఈ రెండింటిని బోధించాడు.
కాబట్టి సంసారంలో ఉండేవానికి తపస్సు ఉండాలి. అంటే జపము, ధ్యానము, అనుష్ఠానమే ఇదే తపస్సు. అంటే భగవంతుని హృదయంలో పెట్టుకోవడమే తపస్సు, భగవన్ నామాన్ని పట్టుకోవడమే తపస్సు, భగవంతుని రూపాన్ని ధ్యానించడమే తపస్సు, భగవంతుని మీద చింతన పెట్టుకోవడమే తపస్సు, భగవంతుని గురించి ఆలోచనే తపస్సు, ధర్మమే తపస్సు. నువ్వు ధర్మంగా ఉంటే నీళ్ళు ఈశ్వరుడు ఉంటాడు, అధర్మంగా ఉంటే రాక్షసులు ఉంటారు. సత్యం మాట్లాడు, అదే పరబ్రహ్మం, అదే తపస్సు. కాబట్టి తపస్సు, యోగం మొదలైన మోక్ష మార్గాలు ఎన్నో ఉన్నాయి. అన్నిటికంటే సులభమైంది భక్తి మార్గం. అందుకే మా గండి రామకృష్ణ స్వామి వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, భక్తి యోగంలో చిన్న చిన్న శ్లోకాలయ్యా, భగవద్గీత చదివే వాళ్ళు ముందు భక్తి యోగాన్ని చదవాలంట. భగవద్గీత చదివే వాళ్ళు ఏం చదవాలి? ముందు భక్తి యోగాన్ని ముందు చదవాలంట. భక్తి యోగం చదివితే భక్తి అవలంబిస్తుంది. భక్తి వచ్చిన తర్వాత మిగిలిన అధ్యాయాలు చదవచ్చు అంటాడు. కాబట్టి దీనివలన ఈ తపస్సు, యోగం ఎన్నో మార్గాలు ఉన్నాయి. మోక్షము, తపస్సు, యోగం, మోక్షం ఎన్నో ఇటు మార్గాలు ఉన్నాయి. వీటిలో సులభమైనది భక్తి మార్గం. కాబట్టి మానవునికి సంసారంలో ఉంటూ భగవంతుని పట్టుకుంటే నీకు భక్తి మార్గం అయితే ఈజీగా భగవంతుని పట్టుకోవచ్చు. దీని ద్వారా మన ఆత్మ పరమాత్మలో సులభంగా చేరే అవకాశం ఉందని శుకబ్రహ్మ పరీక్షితు మహారాజుకు చెప్తున్నట్లు సూతుడు శౌనకాది మహామునులకు నైమిషారణ్యంలో ఈ భాగవతాన్ని బోధించాడు. దీన్ని రాసింది బమ్మెర పోతన. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణార్పణమస్తు.